సో హాయ్ గైస్, 'కిష్కింధపురి' మూవీ రివ్యూ అంటే చూద్దాం. సో దానికన్నా ముందైతే వీడియోనైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మూవీ ఎలా అనిపించింది ఓవరాల్‌గా అనేది మనమైతే క్లారిటీ డెప్త్‌గా అయితే మనం మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే వీడియోనైతే లైక్ అయితే కొట్టండి. హైప్ బటన్ ఉంది, దాన్ని కూడా ఆన్ అయితే చేసుకోండి. సో జెన్యూన్ రివ్యూస్ అయితే మనమైతే ఇస్తాం. డెఫినిట్‌గా అయితే మర్చిపోకుండా వీడియోనైతే లైక్ అయితే చేయండి. సో మూవీ యొక్క బేసిక్ స్టోరీ ఏంటంటే సింపుల్ హర్రర్, థ్రిల్లర్ మూవీ చూడాలంటే ఇలాంటి మూవీ ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని మీదనే వీళ్ళైతే వెళ్తారని చెప్పుకోవచ్చు. స్టోరీ లైన్ వచ్చేసరికి ఒక కిష్కింధపురి అనే ఒక గ్రామం. అంటే ఒక టీమ్ ఉంటుంది. ఆ టీమ్ వచ్చేసరికి మన హీరో టీమే. సో వాళ్ళేం చేస్తారంటే దయ్యాల మీద చాలా క్యూరియాసిటీ అయితే ఎక్కువైతే ఉంటుంది. సో దయ్యాల గురించి తెలుసుకోవాలన్నా, రీసెర్చ్ చేయాలన్నా అంటే వాళ్ళ టీమ్ ఉంటది. వాళ్ళకి చాలా అంటే చాలా క్యూరియాసిటీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలా వాళ్ళ టీమ్ వచ్చేసరికి కిష్కింధపురి అనే గ్రామంకైతే వస్తారని చెప్పొచ్చు. అక్కడొచ్చేసరికి ఒక విల్ల అయితే ఉంది. అంటే బంగ్లా లాంటిది. సో, ఇమేజ్‌లో నీకు చూపిస్తున్న ఇదే వాల్ అంటే మొత్తం మూవీ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఇక్కడ దెయ్యం ఉందా? లేదా? అనేది వీళ్ళు ప్రూవ్ చేశారా? లేదా? దీని వల్ల వీళ్ళకొచ్చిన ఇబ్బందులు ఏంటి? అని మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా సినిమా చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే, నాకైతే సినిమా అయితే నచ్చలేదని చెప్పొచ్చు. సో, వీఎఫ్ఎక్స్ అయితే చాలా దారుణంగున్నాయి. చెప్తున్నా కదా! చాలా మందైతే బాగుంది అంటారు. కానీ వీఎఫ్ఎక్స్ అయితే అస్సలకి క్లారిటీగా అర్థమైతుంది కదా! మొత్తం గ్రీన్ మ్యాట్ ఏసి సినిమా తీసిరని క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పుకోవచ్చు. 'బెల్లంకొండ శ్రీనివాస్' తన పెర్ఫార్మన్స్ అయితే నాకైతే అంతగా నచ్చలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన కటౌట్ ఉంది. బట్ నో యూజ్ ఫర్ ఎనీ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ అయితే నచ్చలేదు. అనుపమ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. తన క్యారెక్టర్ ఇచ్చినంత వరకైతే చాలా బాగా రోల్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ట్విస్ట్ ఉన్నాయి కానీ నాకైతే ఎంగేజ్ చేసే విధానం ఎక్కడైతే అనిపించినయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా సినిమా అయితే నాకైతే అస్సలకి నచ్చలేదు భయ్యా. అసలకి ఆ సినిమా స్టోరీ కాన్సెప్ట్ కావచ్చు, ఎలాంటి స్టోరీ కాన్సెప్ట్ అయితే బేసిక్‌గా అయింది. నాకైతే అస్సలకి బాగా అయితే కనెక్ట్ అవ్వదని చెప్పుకోవచ్చు. యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఒక దయ్యాన్ని చూపించే విధానం కావచ్చు, మొత్తం మనకైతే ఒక గ్యాదర్ చేసుకోవాలి. అంటే భయపెట్టించే విధంగా అయితే చూపించాలని చెప్పొచ్చు. సో, బెల్లంకొండన్న చెప్పిన మాట అయితే ప్రూవ్ అయితే చేసుకోలేడని చెప్పొచ్చు. అంటే చేసుకోలేకపోయిండే. ఆ మాట ఏందంటే, ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మీరు జేబు నుంచి ఫోన్ గూడా తీయలేరు. ఆ లెవెల్‌లో ఎంగేజ్ ఆ లెవెల్‌లో అయితే సినిమా అయితే థ్రిల్లర్‌గా అయితే ఉంటుందని అన్నారు. బట్ మాట అయితే పోయిందని చెప్పుకోవచ్చు. సో, ఈ మధ్య చాలా కాంట్రోవర్షియల్ అయితే అవుతుంది. చెప్పిన మాట అయితే నిలబెట్టుకోలేకపోతున్నారు చాలామంది యాక్టర్స్. సో, 'కిష్కింధ' మూవీ నా రివ్యూ ఇది. సో, సినిమా చూసిన తర్వాత మీకెలా అనిపించింది? జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డెఫినిట్‌గా అయితే ఈ మూవీకి నేనిస్తున్న రేటింగ్ 5కి 1 మాత్రమే ఇస్తా. సో, దట్ ద రివ్యూ ఆఫ్ 'కిష్కింధపురి' యాక్టెడ్ బై బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అనుపమ. సో, దట్ ద వీడియో. ఓకే. బాయ్.